హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో మరొకసారి దినమంతా అల్పులము అయోగ్యులము ఏగుతున్నటువంటి మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నా తండ్రి నీ సన్నిధిలో మీ నామమును స్తుతించుటకు కీర్తించుటకు మీరు చూపినటువంటి మంచి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. దైవమా దిగిరండి, మీ ఆత్మకార్యం జరిగించండి. స్తోత్రాలు చెల్లించుకుంటూ సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ పరలోకపు ప్రసన్నత నిండుగా మెండుగా మీరే మాకు దయచేసి మీ ఆత్మచేత నింపి నడిపించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువో నీవయ్యా. దివినేలు స్తోత్రార్హుడా నా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజువో నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. దివినేలు స్తోత్రార్హుడా నా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు యుగ యుగములలో ఉన్నవాడవు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మానక నా ఎడల కృప చూపుచున్నావు, మారదు నీ ప్రేమ తరతరములకు. మాట తప్పని మహనీయుడవు, మార్పులేని నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు జీవపు ఊడలు, నీ కృపలే బలమైన కోటలు. నీ మాటలు జీవపు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో. దాసగని సంకల్పము తెలియజేయుచున్నావు, దయనందిన నీ జనుల ముందు నడుచుతున్నావు. దాసగని సంకల్పము తెలియజేయుచున్నావు, దయనందిన నీ జనుల ముందు నడుచుతున్నావు. దాటి వెళ్ళని కరుణామూర్తివై మనవి ఆలకించావు. దీర్ఘశాంతము గలవాడవై జీవించువాడవు. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమై సంపద. నీ దీవెన పరిమళ సువాసన, నీ ఘనతే స్థిరమైన సంపద. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగిరానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు కడపటి వాడవు, యుగ
యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే జయస్వర సంఘముగా నన్ను మార్చుటకే, సియోను శిఖరముపై నన్ను నిలుపుటకే జయస్వర సంఘముగా నన్ను మార్చుటకే, దివ్యమైన ప్రత్యక్షతతో నన్ను నింపుతున్నావు, సుందరమైన నీ పోలికగా రూపుదిద్దుతున్నావు. రాజ్యమే పరిశుద్ధ నగరం, ఆ రాజ్యమే నిత్య సంతోషం, ఈ ఆ రాజ్యమే నిత్య సంతోషం. ఇది మేలు స్తోత్రాలుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, ఉన్నవాడవు, మొదటి వాడవు కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. హల్లెలూయా. దేవుని నామానికి దేవునికి స్తోత్రాలు. ఎప్పుడు వాడిన పాటలు లేకుండా కొన్ని కొత్త పాటలు పాడాలి. నీ బాహుబలము ఎన్నడైనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ, నీ బాహుబలము ఎన్నడై దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయినా, నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయినా. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి, యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ. నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోగబోయినా. ఇంత గొప్ప రక్షణ తోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలచి విరోధి బాణములను తప్పించితివి. ఇంత గొప్ప రక్షణ కోటలో నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి. వారే అభిమాన
కాలమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం అవమానించిన వారే అధికారమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం నీ బాహుబలము ఎన్నడైన సంపూర్ణ పరిశుద్ధతనే పొందుటకు విశ్వాస వీరులా జాడలు నన్ను నడిపించుచు పుటము వేసి ఉన్నావు సంపూర్ణ నే పొందుటకు శ్రమనుండిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చినవు సాక్షి సంగమై సిలువను ప్రకటించును శ్రమనుండిన ఏళ్ళ కొలది సమృద్ధిని నాకిచ్చినవు గొప్ప సాక్షి సంగమై సిలువను ప్రకటించును నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మోయనా సారవంతమైన తోటలో నన్ను నాటితివి సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి సారవంతమైన తోటలో నన్ను నాటితివి సర్వాధికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి చీకటి కమ్మిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరించును చీకటి కమ్మిన మబ్బులు కురిసెను దీవెన వర్షమై ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరించును నీ బాహుబలము ఎప్పుడైనా మూగబోయనా నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయనా నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి యేసయ్యా అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ నీ బాహుబలము ఎన్నడైన దూరమాయన నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయనా హల్లెలూయా. చివరి ఒక పాట పాడుకుని దేవుడి మాటకి వెళ్దాం. అభిరాయ్ గారు రాసినటువంటి పాట దేవుడికి స్తోత్రం. పాటు వాడు యుగ యుగములలో జగముల రేగా
యుగముల జగముల నిర్మాణకుడా, యుగ యుగముల జగముల యుగముల జగముల నిర్మాణకుడా, లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే. లోకములన్నిటి ప్రియ పోషకుడా, విశ్వపు శాసన కర్తవు నీవే. విశ్వపు శాసన కర్తవు నీవే. రాజము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. రాజ్యము నీదే, మహిమయు నీదే, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో నిన్ను వెదకిన నీదు సమానుడు లేడు ప్రభు. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. దేహము దాచిన ప్రణవము నీవే, కృపయును సాధ్యము కలిసెను నీలో. దేహము దాచిన ప్రణవము కృపయును సత్యము కలిసెను నీలో. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. వేదములన్నిటి సారము నీవే, మతములు వెదకిన సత్యము నీవే. నీవే మతములు వెదకిన సత్యము నీవే. నీవే నీకే స్తోత్రము. నీవే విశ్వసనీయుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో నిన్ను వెదకిన నీదు సమానుడు లేడు ప్రభు. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. దీనులకిలాలంబన నీవే, పతితుల పాలి విమోచన నీవే. దీనులకిలాలంబన నీవే, పతితుల పాలి విమోచన నీవే. నూతన జగ నిర్మాతవు నీవే, నిరతానందపు జలధి నీవే. నూతన నీవే నిత్యము, నీకే స్తోత్రము. నీవే నిత్యము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. ఇహ పరములలో నిన్ను వెదకిన నీదు సమానుడు లేడు ప్రభు. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీవు మాత్రము పవిత్రుడవయ్యా, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్దాము. స్తోత్ర. ఆది కాండము 11వ అధ్యాయము 9వ వచనం. దానికి బాబేలు అను పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి యందంతటా వారిని చెదరగొట్టెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో ఈరోజు భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయి? వాట్ పర్పస్? ఈ లోకంలో ఒక భాష ఉండొచ్చు కదా. ఏంటండి, ఏ దేశపోని కాదు, ఇప్పుడు 192 దేశాలు, 200 చిలుకు దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా ఒక దేశంలో మాట్లాడే భాష ఇంకో దేశంలో మాట్లాడరు. ఈ యొక్క భాషలు రావడానికి గల కారణం ఏంటి? ఒకటే ఎక్కువ భాష ఒక పలుకుంటే అయిపోతుంది కదా, ప్రపంచంలో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చాలామంది ఈ యొక్క విషయంలో మరి అభ్యంతరం. దేవుడు అనేవాడు ఒక్క మనిషిని కలగజేస్తే 2 మనుషుల ద్వారా మానవ జాతి వస్తే ఒకటే భాష ఉండాలి కదా. కాబట్టి దేవుడు ఒక్క మనిషిని చేయలేడు. ఏ దేశపు మనిషిని ఆ దేశంలో చేసి మనకు ఒక లాంగ్వేజ్ ఇచ్చిండు అని కొంతమంది మాట్లాడి మనం చూస్తాం. ఏంటండి, దేవుడు మన భారతదేశంలో దేవుడు సృష్టిని కలుగజేసిన విధానం గురించి చెప్తున్నారు. ఏంటంటే బ్రహ్మదేవుని ముఖం నుంచి బ్రాహ్మణులు, తర్వాత భుజాల నుంచి క్షత్రియులు, ఉదరం నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు వచ్చారని చెప్తున్నారు. ఇది బ్రహ్మదేవుని యొక్క సృష్టి, బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి. మరి ఇక్కడ భారతదేశంలోనే దేవుడు మరి ఒక దేవుడే, ఈ బ్రహ్మదేవుడే సృజిస్తే ఇక్కడ భారతదేశంలో ఒక భాష లేదు. ఆ ప్రశ్న వేసిన వారికి మన రివర్స్ ప్రశ్న ఏంటంటే, దేవుడు బైబిల్ ప్రకారం ఒకటే దేవుడు మానవజాతిని సృజిస్తే ఒకటే భాష ఉండాలి కదా, ఇన్ని భాషలు ఎందుకు వచ్చినాయి అంటే, ఒక దేవుడు చేయలేడు, ఒక్క మనిషిని చేయలేడు, చాలామందిని చేసిండని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరి భారతదేశంలో నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారము బ్రహ్మదేవుని ముఖంలో నుంచి, బ్రహ్మదేవుని భుజాల నుంచి, కడుపుల నుంచి, బ్రహ్మదేవుని సర్వశరీరం నుంచి వచ్చినటువంటి మానవులందరూ ఒక్క భాష ఎందుకు మాట్లాడతలేరు? నార్త్ సైడ్ వెళ్తే ఎన్నో భాషలు, సౌత్ సైడ్ వెళ్తే ఎన్నో భాషలు. కన్నడ మాట్లాడుతున్న వారికి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, మలయాళం రాదు, తమిళ్ రాదు, ఒరియా రాదు అంటాడు. మన భారతదేశంలో ఉన్న భాషలు ఇవి. ఎన్నో భాషలు భారతదేశంలో ఉన్నాయి. ఒక రాష్ట్రం వారి భాష ఇంకో రాష్ట్రం వాళ్ళకి రాదు. కొన్ని ప్రాంతాలకు కోయ జాతి భాష ఉన్నది, అది రాదు. కాబట్టి భాషలు రావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రీజన్ ఉన్నది. దేవుడు ఒకటే భాష, ఒకటే పలుకు ఉన్నది భూలోకం అంతా ఒక టైంలో ఉన్నది. అది కొన్ని సంవత్సరాలు ఉన్నది. ఆదాము తయారు చేసిన తర్వాత 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి వచనంలో భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకు కూడా సేమ్. ఏంటండి, ఇప్పుడు పలుకులు మారిపోయినాయి. తెలంగాణలో ఒక్కొక్క ప్రాంతం వారి యొక్క యాస ఒక విధంగా ఉంటుంది. తెలంగాణలోనే ఇటు జైరాబాద్ సైడ్ వెళ్తేనేమో అందరూ చాలా వల్గర్గా మాట్లాడుతుంటుంది. ఎంత మంచిగా మాట్లాడినా, వాళ్ళు ఎంత మర్యాదగా మాట్లాడినా తిట్టినట్టు ఉంటుంది. అంత కొంచెం ఈ వరంగల్ సైడ్ వెళ్తే కొంచెం ఇంకా కొంచెం జర్ర ఫాస్ట్గా అచ్చిళ్ళు, పొయ్యిళ్ళు, చేసిళ్ళు, అత్తున పోతున అని ఇటు సైడ్ వెళ్తే, ఇటు నిజామాబాద్ సైడ్, ఆర్మూర్ సైడ్ వెళ్తే అత్తున పోతున. ఇక్కడనే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి యాస ఉన్నది. అంటే భూమి అంతటా దేవుడు చేసినటువంటి మానవ జాతి ఆదామవ్వలు మొదలుకొని వారు మాట్లాడినటువంటి భాష ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు భూమి మీద అది ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు. రేపు పరలోక రాజ్యం పోయినాక దేవుడే చెప్పాలి. ఈ బాబేలు గోపురం అనేటటువంటి స్థలం దగ్గర జరిగినటువంటి ఒక అమూల్యమైన కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఇద్దరు చేయగలుగుతారు అనేది మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ దేవుడు భాషలు తారుమారు చేయడం గల కారణం ఏంటంటే, దీని వెనకాల ఒక చీకటి తలంపు, చీకటి సామ్రాజ్యము సాతానుది ఉన్నది. అది నిమ్రోదు అనేటటువంటి ఒక నియంత క్రూరుడు. ఏంటండి, ఇక్కడ వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షినారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకరు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికుండెను. మరియు వారు మనము భూమి యందంతటా చెదిరిపోకుండా
మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరమును కట్టి పేరు సంపాదించుకుందాము రండి అనుకొనిది. ఏంటంటే ఇప్పుడు ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? సుగంధ తైలముల కంటే మంచి పేరు మీద వీళ్ళు మంచి పేరు సంపాదిద్దాం అనుకుంటున్నారు కదా, వీళ్ళు ఒక పట్టణంలో కట్టుకుందాం అనుకుంటున్నారు, ఒకటే స్థలంలో ఉందాం అనుకుంటున్నారు. దేవునికి అది ఇష్టం లేదు. దేవుని యొక్క యాక్చువల్ ప్రణాళిక ఏంది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నరుని ఆశీర్వదించినప్పుడు ఏమన్నాడు ఏంటంటే మీరు ఫలించి 22వ వచనంలో 1వ అధ్యాయం 22వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జంతువులలో నిండి ఉండని పక్షులకు చెప్పినాడు, సకల చరాచరికి చెప్పినాడు. అన్ని జంతువులకి ఏమో భూమి అంతా నిండించమని మనిషిని ఒక్కని మాత్రం ఒక దగ్గర నుంచి ఉంచుతాడా అండి? మనిషికి కూడా అదే ఆశీర్వాదం. ఏంటంటే 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని. ఇది దేవుని యొక్క యాక్చువల్ ప్రణాళిక. భూమి అంతా నింపాలే మనుషులతోని. దేవుని కోరిక అది. తనకు పిల్లలు కావాలి, పరలోక రాజ్యంలో యుగయుగాలు ఆయన ప్రేమను పంచుకోవడానికి పిల్లలు కావాలి. ఇక్కడ ఈ నిమ్రోద్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వీడు చెదిరిపోకుండా జనానికి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాడు. దేవుడు ఏమన్నాడు? మీరు భూలోకం అంతా వెళ్ళాలి, అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి అంటే వీళ్ళు వెళ్ళకుండా చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి కారణాలు ఏంటంటే ఒక భాష ఉంది, ఒక పలుకు ఉన్నది, ఒక గోపురాన్ని కట్టుకుందాం అనుకుంటున్నారు. ఈ గోపురానికి వాడు ఒక రాజుగా ఉందాం అనుకుంటున్నాడు నిమ్రోద్ అనేటటువంటి ఒక క్రూరుడు. కాబట్టి వీడు చెప్పింది వీని తరం నడుస్తూ ఉంటుంది. వీని యొక్క పిల్లలే పరిపాలించాలి తప్పితే భూలోకం అంతా ఒకటే భాష ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి దేవుడు వచ్చి ఏం చేసినంటే భాషల్ని దేవుడు తారుమారు చేసేసిండు. ఇది బైబిల్ చెప్పినటువంటి చరిత్ర. ఈరోజు భూమి మీద ప్రతిదానికి బైబిల్లో ఒక స్పష్టమైనటువంటి ఈరోజు సైంటిస్టులు దీని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు. లివింగ్స్టిక్ హిస్టరీని కనుక మనం చూస్తే ఈ భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేస్తూ వెనుకకి వెళ్తే ఆ భాషా శాస్త్రంలో 3 ప్రత్యేకంగా ఉన్నాయి. ఒకటి హఫటిక్ లాంగ్వేజ్, రెండవది జఫటిక్ లాంగ్వేజ్, మూడవది సఫటిక్ లాంగ్వేజ్ అంటే సేతు మాట్లాడినటువంటి భాష, యాఫెతు మాట్లాడినటువంటి భాష, తర్వాత హమెటిక్ ఎవరైతే ఆయన తెలుగులో ఏం పేరు అయినది హాము, షేము, హాము, యాఫెత్ ఈ 3 మాట్లాడిన భాషలే ఉన్నాయని చరిత్రకారులు భాషా శాస్త్రంలో అయినటువంటి పండితులు చెప్పారు. ఇప్పుడు మన దగ్గర వీడేదో భాషలు ఎట్లా వచ్చినట్టు ఒక్కడు చెప్పాడు. బైబిల్ ప్రతిదానికి స్పష్టమైనది ఇస్తుంది, దాని చరిత్ర నిరూపిస్తుంది. యోబు గ్రంథంలో దేవుడు వేసినటువంటి ప్రశ్నల్లో గాలి యొక్క బరువు నీకు తెలిసినా అన్నాడు. గాలికి ఎంత బరువు ఉందో నువ్వు చెప్పగలుగుతా అంటే గాలికి బరువు ఉందని ఈరోజు సైంటిస్టులు చెప్తున్నారు. ఏంటంటే ప్రతిదానికి ఈరోజు సైంటిస్టులు కనుక్కొని కష్టపడి ఏళ్ల తరబడి పరిశోధనలు చేసి మరి నేల మట్టితో దేవుడు చంద్రుడిని తయారు చేసిండు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇంతకాలం మన భారతదేశంలో చంద్రుడు ఒక దేవుడు అండి అని చెప్పారు. చంద్రుడు దేవుడు, అక్కడ కథ దాని మీద కొన్ని పురాణ గాథలు అల్లారు. మొన్న మన భారతదేశం నుంచి కూడా చంద్రయానం తీసుకొని పోయి అక్కడ చూస్తే ఏం లేదు, మట్టి ఉన్నది. ఈ భూమి మీద ఏ మట్టి ఉన్నదో అదే మట్టి అక్కడ ఉన్నది. దేవుడు చెప్పిండు ఆ మట్టితో చేసింటారు బాబు, ఆ మట్టి ఈరోజు సముద్రాలుగా ఉన్నది, సముద్రం ఒక లోతు మనకు తెలియదు. కాబట్టి దేవుడు చంద్రుని తయారు చేయడానికి తీసినటువంటి మట్టే సముద్రంగా మారిందని బైబిల్ చాలా స్పష్టంగా ప్రతిదీ కూడా బైబిల్ నిరూపించింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి భాషలు దేవుడు మార్చడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఏంటంటే వీళ్ళు భూమి అంతటా చెదిరిపోకుండా ఉంటుంది. దేవుని ప్రణాళికకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఇటువంటి కార్యక్రమమే మళ్ళీ ఇంకోసారి చేసిండు దేవుడు కొత్త నిబంధనలు. ఏంటండి కొత్త నిబంధనలో దేవుడు అనుమతించిండు. 8వ అధ్యాయము 1వ వచనంలో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలగగా అందరూ యూదయ సమరయ దేశములకు చెదిరిపోయారు. ఏంటండి చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారు ఏంటండి వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నారంట. 4వ వచనంలో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు ఏంటంటే దేవుడు గనుక చెదరగొడితే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ దేవుడు చెదరగొట్టడంలో ఒక ప్రణాళిక నెరవేరింది. ఎందుకు? భూలోకం అంతా నింపాలి, అది దేవుని ప్రణాళిక. ఈ నిమ్రోద్ అనేవాడు ఈ జాతిని, ఈ మానవులను పరిపాలించొద్దని అనేది దేవుని యొక్క ప్రణాళిక. కానీ ఇక్కడ చెదరగొట్టడంలో ఉండే ఉద్దేశం ఏంటి దేవునికి అంటే భూలోకం అంతటా సువార్త వెళ్ళాలి. ఏంటండి మనం గమనించాలి. ఎప్పుడే కానీ దేవుడు చెదరగొట్టేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి.
చెదిరిపోయిన ఇజ్రాయేలును దేవుడు ఏం చేస్తారంట? పోగు చేయువాడు. ఎక్కడ అన్నమాట? ఐడియా ఉందా? 147వ కీర్తన చూద్దాం ఏంటండి? 147వ కీర్తన 2వ వచనం. ఏమన్నాడు ఇక్కడ? యెరూషలేమును కట్టువాడు చెదిరిన ఇజ్రాయేలీయులను ఏంటంటే ఇప్పుడు దేవునికి ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటి? పోగు చేయువాడు, చెదరగొట్టువాడు. రెండు జాగ్రత్త. అందుకే దేవుడు అర్థం అవడం చాలా కష్టం. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు శిక్షిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు శపిస్తాడు. శాపవచనాలని దేవుడే చెప్పాడు కదా. దేవుడు మేలు చేస్తాడు, దేవుడు కీడు చేస్తాడు. ఇట్లా మాట్లాడితే ఏంది బైబిల్? దేవునికి అట్లా అనవచ్చా? దేవుడు కీడు చేస్తాడా? సర్వోన్నతుడు అన్యాయం చేయడు కదా ఏంటండి? కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు కొన్ని సందర్భాల్లో చెదరగొడుతున్నటువంటి ఆశీర్వాదకరమైన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. తర్వాత కొన్నిసార్లు పోగు చేస్తున్న కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కొత్త నిబంధన జనాంగంగా ఈరోజు మనమందరం కూడా ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి ఉండాలనేది ఒక సబ్జెక్ట్ ఉన్నది. చెదిరిపోవాలనేది కూడా ఒక సబ్జెక్టు ఉన్నది. ఈ చెదిరిపోవటటువంటి సబ్జెక్ట్ దేనికి నిదర్శనం? ఇప్పుడు మనం ఎందుకు చెదిరిపోవాలంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమన్నాడంటే, యోహాను సువార్త 10:16లో, ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలన్నవి నా స్వరము విను. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు. ఇప్పుడు వేరే గొర్రెలు దేవునికి ఉన్నాయి, అవి వేరే స్థలంలో ఉన్నాయి, వేరే రాష్ట్రంలో ఉన్నాయి, వేరే దేశంలో ఉన్నాయి, వేరే ప్రాంతంలో ఉన్నాయి, వేరే గ్రామంలో ఉన్నాయి. నేను ఎక్కడికి చెదిరిపోనండి, ఈయనే ఉంటా అన్నోడు దేవుని యొక్క నిజమైన సేవకుడు కాదు. మనం వెళ్ళాలి. యేసుప్రభు అంటాడు, గో ఆల్ ద నేషన్ అండ్ ప్రీచ్ ద గుడ్ న్యూస్. మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఎవరైతే వెళుతూ ఉంటారో ఆగకుండా వారిని దేవుడు అభిషేకిస్తాడు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు 2 రకాలుగా వెళ్తున్నారు. ఒకటి దైవచిత్తంలో ఉండి దేవుని అభిషేకం చేత నింపబడి, ఆత్మ చేత నింపబడి, స్వార్థ భారం చేత నింపబడి, ప్రార్థనాత్మ చేత నింపబడి, కన్నీటి చేత నింపబడి, నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే ఉద్దేశంలో వెళ్తున్న వాళ్ళు కొందరు. కొంతమంది నాకు ఈ యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ నచ్చలేదు, ఈ ప్రవక్త యొక్క క్యారెక్టర్ నచ్చలేదు, ఈ సంఘం యొక్క పద్ధతులు నాకు నచ్చలేదు, ఇక్కడ ఉన్న నియమాలు నాకు నచ్చలేదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం నాకు నచ్చలేదని వెళ్ళిపోతున్న వాళ్ళు కొందరు. 2 రీతిలుగా వెళ్ళిపోతారు. అది ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు చేస్తున్న ప్రక్రియను బట్టి మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోయిన వారిని ఎవరు చెదరగొట్టిండ్రు? సాతాను చెదరగొట్టిండా? దేవుడు చెదరగొట్టిండా? దేవుడు ఒకవేళ చెదరగొడితే వాడు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటూ వెళ్తాడు. వాని ప్రార్థన డ్యామేజ్ కాదు, వాని అభిషేకం డ్యామేజ్ కాదు, వాని సహవాసం డ్యామేజ్ కాదు, వాడు అనుదిన బలి డ్యామేజ్ కాదు. దేవుడు చెదరగొడితే ఎందుకు డ్యామేజ్ చేస్తాడు? దేవుడు చెదరగొడితే ఇవన్నీ డ్యామేజ్ కావు, నీ ఆత్మీయత డ్యామేజ్ కాదు. కానీ సాతాను ఒకవేళ చెదరగొట్టిన అనుకో, ఖచ్చితంగా నీకు అన్నీ డ్యామేజ్ అవుతాయి. నీలో ఉన్న ప్రార్థన డ్యామేజ్ అయిపోతుంది, నీలో ఉన్న అభిషేకం డ్యామేజ్ అయిపోతుంది, నీలో ఉన్నటువంటి సువార్త భారము డ్యామేజ్ అయిపోతుంది, పైపెచ్చు నీలో పాపం పెరిగిపోతుంది, నీలో అసూయ పెరిగిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది, చీకటి సామ్రాజ్యం పెరిగిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు 2 చెదరగొట్టే వాళ్ళు ఉన్నారు. దుష్టుడు కూడా వాడు చెదరగొట్టువాడు ఏంటండి? వాడు కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉండనియాడు, సంఘము ఏకతాత్పర్యంతో ఉండనియాడు. ఏ రీతిగా విచ్ఛిన్నం చేయాలి, ఏ రీతిగా విడదీయాలి, ఏ రీతిగా కలహములు పుట్టించాలి ఒకరి మీద ఒకరికి. దుష్టుని మాటలు విని కొందరు చెదిరిపోతున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మాటలు విని కూడా కొందరు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, చెదిరి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ దేవుడు చెదరగొడుతున్న వాడుగా కనబడుతున్నాడు. ఆయన ప్రణాళిక నెరవేరాలి, క్రీస్తు రావాలి లోకంలో కంటే వీళ్ళు చెదిరిపోవాలి. ఎందుకు? అక్కడనే ఉంటే అక్కడ క్రీస్తు పుట్టాడు కదా. క్రీస్తు పుట్టి ఒక స్థలం ఉన్నది, ఆ స్థలానికి వీళ్ళు వెళ్ళాలి. ఒక జనాంగం ఉన్నది, నేను ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆ జనాంగానికి ఒక దేశం కావాలి కదా. ఇప్పుడు బాబేల్ ఎక్కడుందంటే ఇరాక్లో ఉన్నది. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం కాదు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము భూమధ్యపురం. అక్కడికి వెళ్ళాలంటే మరి వీళ్ళు ఇది ఇక్కడనే ఒక గోపురం కట్టి ఇక్కడనే ఉందామంటే మరి అందే ఎప్పుడు నెరవేరుతుంది? దేవుని యొక్క కోరిక నెరవేరదు కదా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము దేవుని కోరిక నెరవేర్చాలంటే ఆత్మ సంబంధమైన కడుతున్నటువంటి మందిరం కొరకు మనము చెదిరి సత్యమును భూలోకం అంతా కూడా ప్రకటన చేయాలి. వి షుడ్ స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వేరెవర్ వి గో. మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త భారంతో ఉండాలి. అది నీ లోపల మండుతూ ఉన్నప్పుడు దేవుడే అవకాశాలు కల్పిస్తాడండి.
ఇప్పుడు కొన్నిసార్లు అవకాశాలు లేవు, పౌలుకి కొన్నిసార్లు అవకాశాలు లేవు. నేను పెద్ద కథ కాదు. కొన్నిసార్లు అవకాశాలు రావు, ఎంత భారం ఉన్నా, బాధ్యత ఉన్నా, సువార్త ప్రకటించిన తీవ్రత ఉన్నా. కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా డబ్బులు ఉండవు, కొన్నిసార్లు డబ్బులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం ఉండదు. కొన్నిసార్లు ఆరోగ్యం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అవకాశాలు ఉంటాయి, కానీ అభిషేకం ఉండదు. ఎంత 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 కాంప్లికేటెడ్ ఇష్యూ చూడండి ఇది. నీకు డబ్బు ఉండాలి, తగినంత డబ్బు ఉండాలి, అవకాశాలు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అభిషేకం కూడా ఉండాలి. ఆరోగ్యం చాలామందికి ఉండదు, కానీ అభిషేకం లేదు. వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ దట్ పర్సన్? వాడి ఆరోగ్యం అంతా చెత్త, దేవునికి పనిచేయదు. వానికి ఉన్నటువంటి ఆరోగ్యానికి, బలముకు అభిషేకం తోడైతే వాడు సువార్తలో లేడీ వలె పరుగులు తీయగలుగుతాడు, సువార్త పని కొరకు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేవుడు పోగు చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. గొర్రెల్ని, మేకల్ని ఆయన భూలోకం అంతటా ఉన్నటువంటి వారందరినీ పోగు చేస్తారు అంటాడు మత్తయి సువార్త. మీరు అందరినీ పోగు చేయండి. ఎక్కడ పోగు చేయాలంటే పరమ యెరూషలేం కొరకు మనం పోగు చేయాలి, నూతన వధువు సంఘం కొరకు మనం పోగు చేయాలి. మనం కూడా దేవుని పనిలో పాలిభాగస్తున్నాం కావాలి. అట్ ద సేమ్ టైం మనం కూడా కొన్నిసార్లు చెదరగొట్టాలి. సాతాను కార్యక్రమాలను చిన్న భిన్నం చేయాలి. మనం దేవుడు చేసిండు కదా. దేవుడు చెదరగొట్టువాడుగా ఉన్నప్పుడు నేను కూడా కొన్ని చెదరగొట్టాలి, నేను కూడా కొన్ని డ్యామేజ్లు చేయాలి, కొంతమందికి డ్యామేజ్ చేయాలి. నేను కూడా సాతానికి మనం డ్యామేజ్ చేయొద్దా? వాడు చెదరగొట్టాలండి. ఇప్పుడు వాడు ఒక ప్రణాళిక రచిస్తున్నాడు అనుకో, దేవుని కార్యాలకు విరోధంగా వాడు కొంతమందిని బేస్ చేసుకొని కొన్ని ప్రణాళిక, వాడిని చెదరగొట్టడం మన పనే. వారిని మనం చెదరగొట్టే కార్యక్రమం పెట్టుకోకపోతే అప్పుడు వాళ్ళే మన మీదకి దండుగా లేస్తారు. దావీదు ప్రార్థన చేస్తారు, ప్రభువా నువ్వు దుష్టులను చెదరగొట్టుము తండ్రి. వారికి ఒకరి మీద ఒకరికి వారికి అండర్స్టాండింగ్ ఉండొద్దు. దేవుని పనిని పాడు చేద్దామని ఎవడైతే ఏకమవుతున్నాడో వాడు కలిసి ఉండకుండా చెదరగొట్టు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు రంజితోఫీర్ గారిని విడిచిపెట్టి వెళ్ళినటువంటి మూర్ఖుడు ఎవరైతే ఉన్నారో, ఒక 2 నెలలు అందరు కలిసి ఉన్నారండి. 2 నెలలు అందరు కలిసి ఉన్నాడు. ఒకడు మాకు పెద్ద పుడింగ్ అని చెప్పుకున్నాడు, వాడొక సంస్థ పేరు పెట్టుకున్నాడు. తర్వాత 2 నెలల తర్వాత ఒక్కో సంఘంగా మళ్ళీ వాళ్ళు చీలికలు అయిపోయింది. ఈరోజు వాడు మళ్ళీ ఒంటరి పిట్టనే. ఎవడు దేవుని ప్రణాళికలు లేకుండా బయటికి ఎవడు పోయినా అట్లనే జరుగుతుంది. ఒక 10 రోజులు తిరుగుతారు వాడి వెనకాల. తర్వాత ఎవడు ఉంటాడు? దేవుని చిత్తం కాకపోతే ఉంటారు కదా. ఒకవేళ దేవుని చిత్తం అయితే అది నిలబడుతుంది, దేవుని చిత్తం కాకపోతే నిలబడదు. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, చెదరగొడుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తున్నప్పుడు దేవుడు అనుమతిస్తే కొన్నిసార్లు మరి సాతాను చెదరగొట్టే పెద్ద నష్టం ఏమి ఉండదు. ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి పెద్ద నష్టం ఉండదు. కానీ చెదిరిపోయిన వారు ఒకవేళ దేవుని చిత్తంలో ఉంటే మరలా ఆయన పోగు చేసేవాడు. అది దేవుని ప్రణాళికలో కనుక చెదిరిపోయిన వాళ్ళు ఎవరైనా సాతాను దాడికి గురై ఎంత దూరం పోయినా, భూలోకంలో ఎంత దూరం వాడు వెళ్ళిపోయినా మళ్ళీ వారందరిని తీసుకొచ్చి పోగు చేసేటటువంటి శక్తి మన దేవునికి ఉండదు. ఇప్పుడు రంజితోఫీర్ గారు చేస్తున్నటువంటి దర్శనము సేవలో కొంతమందిని సాతాను చెడగొట్టిండు, కొంతమందిని దేవుడే బయటికి వెళ్ళిపెట్టేలా కూడా చేసి ఉండవచ్చు. వాడు చాలా దూరం పోయిండు. మళ్ళీ ఒక టైం వస్తుంది, వీళ్ళందరూ అవసరం అనుకుంటే మళ్ళీ అందరినీ కూడా ఆ స్థలానికి పోగు చేస్తాడు. కొంతమంది అవసరం లేదనుకుంటే వీళ్ళు కూడా చెదిరిపోయేట కార్యక్రమాలు ఆయనే క్రియేట్ చేస్తాడు. భాషల్ని తారుమారు చేసినట్లుగా కొన్నిసార్లు క్యారెక్టర్ తారుమారు చేస్తాడు దేవుడు. బాబెలు గోపురం కూడా భాషలు తారుమారు చేసింది దేవుని ప్రణాళిక అయినప్పుడు ఒక ప్రవక్తలో వివాదాస్పదమైనటువంటి క్యారెక్టర్గా సృష్టించడం కూడా దేవునికి సాధ్యం. ఎందుకు? కొంతమంది చెదిరిపోవాలా, అందరూ ఉండడం దేవుని చిత్తం కాదు. భక్తుల జీవితాలు ఒట్టి ఉండేయండి. నేను ఏమంటున్నానంటే, లోక సంబంధిగా ఒకటి ఉన్నాడు అనుకో, నిన్నటి దినా నేను చెప్పిన వాటి కొన్ని మారల్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని నైతిక విలువలు ఎరిగిన వ్యక్తి అయితే వాడు ఏ తప్పు చేయడు. వానికి ఏ దేవుని భయం అవసరం లేదు, వాడు ఏ దేవుని నమ్మకపోవచ్చు. నైతిక విలువలు ఎరిగిన వాడు అయ్యి ఉంటే జనరల్గా వాడు ఆలోచిస్తే, నేను ఫలానా వ్యక్తికి ఈ రకమైన తప్పు చేస్తే ఒకవేళ అదే తప్పు నాకు జరిగితే నా పరిస్థితి ఏంది అని ఒకవేళ వాడు ఆ రకమైనటువంటి మెచ్యూరిటీకి వస్తే వాడు తప్పు చేయకుండా బ్రతకగలుగుతాడు. వానికి ఏ దేవుని శక్తి అవసరం లేదు. వానికి దేవుడే లేడు అన్నాడు. ఎంతమంది నీతిగా బతుకుతున్నారు చెప్పండి? ఎంతోమంది బతుకుతారు నీతిగా. మరి దేవుని నమ్ముకొని పరిశుద్ధిని వెంబడిస్తూ ప్రార్థన చేస్తూ దీవారాత్రములు బైబుల్ ధ్యానిస్తూ సువార్త పనులు నలిగిపోతూ ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఇన్ని చేసినటువంటి భక్తుని జీవితంలో ఒక తప్పు ఉన్నదంటే, ఒక వివాదాస్పద కార్యం ఉందంటే అది ఒట్టినే ఉంటుందా? ఒక దేవుని నమ్మని నాస్తి కూడా చేయడు కదా తప్పు అంత సింపుల్గా. మరి ఏదైనా ఒకటి వివాదాస్పదం కనబడుతుందంటే దాని వెనకాల ఎన్ని శక్తుల ప్రభావం ఉండి ఉండవచ్చు. అంత సింపుల్గా జరుగుతుందా? దాని వెనకాల ఎంత దయ్యపు శక్తుల పని ఉన్నది, దాని వెనకాల ఎంత దేవుని చిత్తానుసారమైన అనుమతి ఉన్నదో మనకు తెలియదు. వి డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద రీజన్ ఈస్ దేర్, వి డోంట్ నో. వై హ్యావ్ యూ అబ్జెక్ట్ దట్?
వై ఐ అపోజ్ దట్. మనకు అది అవసరం లేనటువంటి విషయం అనిపిస్తుంది నాకు అంత దూరం ఆలోచిస్తే. నేను చాలా సింపుల్గా చాలామంది చూసినప్పుడు లోకంలో ఎంతమంది తప్పు చేయకున్నారు కదండి. అసలు దేవుని జరిగిన మనం ఎట్లా తప్పు చేస్తాం అంత సింపుల్గా జరిగిందంటే మరి దాని వెనకాల ఎన్ని రకాల శక్తుల ప్రభావం ఉండి ఉండవచ్చు, ఎంత ఆ వ్యక్తి అభిషేకం చేత నింపబడి ఉండవచ్చు, ఎన్ని శక్తులు ఆ వ్యక్తి మీద పనిచేసి ఉండవచ్చు ఆ టైంలో. ఏంటండి ఇవన్నీ తెలివే మనకు. తప్పు చేసిన మా సింపుల్గా అనేస్తూ ఉంటారు, సింపుల్గా ఆ వ్యక్తికి గుడ్ బై కొట్టేస్తూ ఉంటారు. కానీ దేవుడు కనుక నీ కళ్ళు వెలిగించి ఆ తప్పు చేయడానికి ఎవరు కారణం అని కనుక దేవుడు ఒకవేళ చూపించగలిగితే, ఒకవేళ ఆ రకమైనటువంటి పరిస్థితులు లేకపోతే ఏం జరిగేదో ఒకవేళ దేవుడు చూపించగలిగితే మనం పరిశాన్ అయిపోతాం. అయ్యో ప్రభువా, దీని వెనకాల ఇంత ఆశీర్వాదం ఉందా, దీని వెనకాల ఇంత నీ చిత్తం ఉందా. యశుప్రభుల వారు ఒక సందర్భంలో నా శరీరం తినడు అన్నాడు. అంటే అర్థమైంది నా ఏళ్ళు నా కాళ్ళు కొరుక్కో తినడు అని అర్థమా. అనిపించుడు దేవుడు ఆ మాట. ఆయన అన్నాడు నా శరీరం తినండి. ఇది చాలా కఠినమైన ఆజ్ఞ, ఎవడు దీన్ని పాటించగలడని 72 మంది ఎట్ ఎ టైం వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఈ శిష్యులతో పాటు 3 సంవత్సరాలు వెంబడించిన వాళ్ళే. దేవర్ ఆల్సో ఫాలో ద జీసస్ ఎలాంగ్ ద ఆల్ డిసైపుల్స్. వాళ్ళ పేర్లు ఈరోజు బైబిల్లో ఉండేది ఒక నిలిచి ఉంటాయి. వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు లేవు. 72 మంది అని అంతే. వాళ్ళ పేరు కూడా రాయడానికి ఇష్టపడలేదు దేవుడు. ఎందుకు అదే సింపుల్ మెథడ్స్ అయితేనే ఫాలో అవుతారా, కఠినమైనవి ఫాలో అవ్వరా? దేవుడు చెప్పింది సింపుల్ అయినా కఠినమైన ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న మూమెంట్ ఉన్నా పర్వాలేదు, మరణం వరకు నమ్మకం ఉండంటాడు ప్రకటనలు. ప్రాణాపాయం వచ్చినా అధైర్యపడకంటాడు. ఎందుకు ఏంటంటే అటువంటి పరిస్థితులు వచ్చినా పర్వాలేదు అనుకున్నాడే యేసుకు కావాలి. ఇది చాలా కఠినంగా ఉన్నది. మోకాళ్ళ మీద ప్రార్థన ఎంత కఠినం అండి అది. ఉపవాసపడి ఎంత కఠినం అది. ఉపవాసపడి అంత సింపులా, ఎంత కఠినం అది చేయడం అండి. సాధన లేకపోతే ఎంత కష్టమవుతుంది మనిషికి. ఒక 3 రోజులు తినకుండా ఉండాలంటే, ఒక 4 రోజులు తినకుండా ఉండాలి ఎంత కష్టము, ఒక 40 రోజులు తినకుండా ఉండాలంటే ఎంత కష్టము, ఆల్ నైట్ ప్రేయర్ చేయడం ఎంత కష్టము. నిద్రమత్తు గల మనసు గలవానికి 7 అయిందంటే నిద్ర వస్తుంది, 8 అయిందంటే నిద్ర వస్తుంది. వానికి రాతంత్ర ప్రార్థన ఎంత కష్టం అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు చెప్పిన ప్రతిదీ నీకు ఇష్టం లేకపోతే, నీకు చేత కాకపోతే ప్రతిదీ కష్టమే. ఇప్పుడు దేవుని పని కొరకు మేము ఎక్కడెక్కడనో కష్టపడి డబ్బు పోగు చేసి పెట్రోల్ పోసుకొని దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అడిగి పోతే మన లక్షలు వస్తున్నాయా మాకు? అంత దూరం అలసిపోయి జర్నీ చేసి టైంకు తిండి లేక రెస్ట్ లేక. మరి ఇప్పుడు అయ్యగారు ఢిల్లీ నుంచి నిన్న జమ్మూకు బస్సులో వెళ్ళాడు. ఇంత అవసరమా? మంచిగా తిని పండుకోవచ్చు కదా, ఏం లాభం అనుకున్నానికి అది కష్టమే ఉంటుంది. కానీ దీనికి రేపు నాకు పరలోకములో ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈరోజు ఇక్కడ నుంచి అక్కడ వరకు నేను చలిలో బండి మీద వెళ్ళి ఉంటాను, నా కాలు చేతులు కొంగపోయి ఉంటాయి, వర్షంకు నాని ఉంటాను, ఎండకి ఎండి ఉంటాను. ఎవ్రీథింగ్ షుడ్ బి లోడెడ్ ఆన్ ద హెవెన్స్. పరలోకంలో ప్రతిదీ ఏమైంది? రికార్డ్ అయి ఉన్నది. దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని ఆ ఉద్దేశంతో మనం భూమి మీద శ్రమ పడుతున్నాం దేవుని కొరకు. కఠినమైనది అదే శరీరం దీని మనం ఎట్లా కఠినం అనిపించింది మనకి. అట్లా చాలా కఠినమైనవి ఉంటాయి. దేవుడు పెట్టిన అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ప్రతి ఆదివారం మీరు ప్రభువులలో పాల పంపులు పొందని అన్నాడు. ఇది చాలా సింపులా? నీకు ఆదివారం ఎక్కడెన్ని పనులు వస్తాయి, రేపు నీకు ఆదివారం సెలవు ఇవ్వనటువంటి ఉద్యోగం రావచ్చు, ఆదివారం నాడు నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనిపించవచ్చు, నీకు ఆదివారం నాడు నీకు ఏదో ఒక పని కూడవచ్చు. ప్రతి వారం పోవడం అంటే ఎంత కఠినం అండి. ఎప్పుడో ఒకసారి క్రిస్మస్కో ఈస్టర్కో గుడ్ ఫ్రైడేకో పోయేటట్లు ఉండాలి చర్చ్ అంటే. వారం పోవాలా? అదేం రిస్ట్రిక్షన్ అసలు. సహవాసము నా ఇష్టం ఉంటే పోతా, లేకపోతే నేను సింగిల్గా నా లైఫ్ ఎంజాయ్ చేస్తా, లీడ్ చేస్తా. ఐ డోంట్ వాంట్ ఫెలోషిప్ అంటాడు. ఇది కఠినమే. సంఘ సహవాసం కఠినమే, అపోస్తుల బోధ కఠినమే. ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. కానీ సాధన చేసినోడికి ఏది కఠినం కాదు. నాకు ఏసై చెప్పినటువంటి ఏ మాట కూడా కఠినం కాదు. నా నిమిత్తము తల్లిని తండ్రిని విడిచిపెట్టమన్నాడు. అది నాకు కఠినం అనిపించలేదు. ఎందుకు కఠినం అనిపిస్తుంది? నా ప్రాణాన్ని విడిచిపెట్టక సిద్ధపడ్డానికి నా తల్లిని విడిచిపెట్టడం కష్టమా, నా తండ్రిని విడిచిపెట్టడం కష్టమా, నేను ప్రాణంగా ప్రేమించడం విడిచిపెట్టడం నా ప్రాణమే నాకు లెక్క కాదు అనుకున్నప్పుడు వీళ్ళంతా ఒక లెక్క అవుతారా నాకు? అట్లా నువ్వు ఆ స్టేజ్లోకి వచ్చినప్పుడు, ఆ స్థాయికి వచ్చినప్పుడు నీకు ఏది కూడా కఠినంగా ఉండదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే చెదరగొడతాడు. ఇప్పుడు మనమే ఎన్ని స్థలాలు మార్చుకుంటూ వచ్చినాము. ఎవరికి మనం అన్యాయం చేసింది లేదు, ఎవరికి రూపాయి దోచుకున్నది లేదు. రూములు కాల్ చేసేయండి అంటారు. ఎందుకు కాల్ చేపిస్తున్నారో అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోమంటారో అర్థం కాదు. ప్రజ్ఞాపూర్లో షెడ్ వేసుకొని చర్చి నడిపిస్తున్న టైంలో అక్క అన్నది, నాకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తుంది అయ్యారు, మీరు
దయచేసి కొంచెం మీరు కాల్ చేస్తే నాకు ఖాళీ స్థలం ఉంటే మంచి ఉద్దేశమే, అక్కడికి వెళ్ళి వస్తే మనకు సంతోషమే అనుకున్నాం అందరం. ఇప్పటిదాకా ఇది రాలే, ఇప్పటిదాకా అది పాడబడ్డ స్థితిలో మనం ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేస్తాం. ప్రతి ఒక్కడు ఆ షట్టర్లో ఉన్నప్పుడు మంచిగా మనం ఉన్నప్పుడు మంచిగా నీట్గా ఉంటుండే. ఇప్పుడు అది గోదల బర్రెలు వండుకున్నాను కూడా పనికి రాకుండా మనం ఉంటే నీట్నెస్ ఉంటూ ఎక్కడ పోయినా. కానీ ఎందుకు అక్కడ నుంచి వెళ్ళిపోమంటారు? ఎందుకు స్థలాల మార్పిడి జరుగుతుంది అంటే దీని వెనకాల ఇద్దరి అంటాడు. మనం అన్ని స్థలాలు మార్చుకుంటూ వచ్చినాం, కానీ ఏ స్థలం పోయినప్పుడు కూడా మనం ప్రార్థన చేయడం డ్యామేజ్ కాలేదు. ఏడిపోతే ఆ ఇంట్లో మనం పోగొడతాం, ఆ ఇంట్లో మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎన్ని స్థలాలు మారినా మనలో ప్రార్థన జీవితం తగ్గనప్పుడు సాతాను మన ముందు ఓడిపోయినట్టే. వాడు ఎంతమందిని పట్టుకొని ఎన్ని రకాల ఇబ్బందులు మనం పెట్టినా చూసినా వాడు ఓడిపోయాడు, మనం గెలిచినాం. దేవుని బిడ్డలారా, చాలామందికి ఈ సాక్ష్యం లేదు. మనం చెదిరిపోకుండా మనం యాత్ర చేసుకుంటూ వస్తున్నట్లు కూడా మన ఆత్మీయ జీవితం, కానీ ప్రార్థన బలిపీఠం ఆగలేదు. కొంతమందికి స్థిరంగా మంచి మందిరాలు ఉన్నాయి, కానీ ప్రార్థన జీవితం లేదనుకో. వాట్ ఈస్ ద యూజ్ అబౌట్ యువర్ మందిరం? మంచి మందిరం కట్టుకున్నావు, మంచి అనుకూలమైన వాతావరణం ఉన్నదయ్యా, రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నావా? స్తుతిస్తున్నావా? అనుదినం శబ్దాలు వినిపిస్తున్నాయా దేవుని సన్నిధికి? దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నా దేవుడు నా మేలు కొరకు కొన్నిసార్లు కొన్ని చెదరగొట్టే కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది మన జీవితానికి వెళ్ళి వెళ్ళిపోవడమే మనకు ఆశీర్వాదం, కొంతమంది మన చుట్టుముట్టు లేకపోవడమే మనకు అభిషేకం, కొంతమంది లేకపోతేనే మనకు మేలు. దేవునికి తెలుసు అవన్నీ. కాబట్టి వాళ్ళు వెళ్ళిపెట్టేట్లా సీన్ ఆయననే క్రియేట్ చేస్తాడు. కొంతమంది రావడము దేవుని సంకల్పం, కొంతమంది పోవడము దేవుని సంకల్పం. ఈ విషయంలో డిఎల్ మోడీ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దిస్ వీక్ ఐ హ్యావ్ గ్రేట్ రివైవల్ ఇన్ మై చర్చ్. వాట్ ఈస్ ద రీజన్? ఐ హ్యావ్ సే లైక్ దట్. ఏమైనా కొత్త కుటుంబాలు వచ్చినాయా? లేదండి, 3 సంఘాలకి వెళ్ళిపోయారు అన్నారంట. 3 సంఘాలకి వెళ్ళిపోయింది. హౌ దట్ వాజ్ గ్రేట్ రివైవల్ ఫర్ యూ అంటే అదే రివైవల్. మరి కొన్నిసార్లు 100 మంది రావడం ఉద్యమము, కొంతమంది ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవడం కూడా ఒక రకమైన ఉద్యమం. ఈ ప్రచండమైనటువంటి ప్రత్యక్షత అందరికీ రాదు. ఎందుకో తెలుసా? అందరూ ఉన్నప్పుడైనా అందరూ పోయినప్పుడైనా స్థిరముగా కదలక నిత్యం సీయోను కొండలాగా ఉన్నోడే అభిషిక్త సేవకుడు. మంది మీద ఆధారపడి సేవ చేస్తున్నాడు, కుటుంబాల మీద ఆధారపడి సేవ చేస్తున్నాడు. చుట్టుముట్టినటువంటి మంద బలముతో సంఘాలు ఎంతకాలం నడిపిస్తారు వాళ్ళు? ఏంటండి, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా ఒక స్థలంలో పోగారు. 2 నెలలు నడిచింది అది. 2 నెలలు 3 నెలలు చేశారు అందరూ పడి. ఏమైంది? ఈరోజు ఎక్కడున్నారు? మళ్ళా అక్కడ చేస్తున్నాడు సేవలు అంటే అది కూడా లేదు. ఏంటండి, దేవుని చిత్తం లేకపోతే ఎక్కడ కూడా ఎవరు నిలవడు. వాడు ఆత్మీయతలో నిలవడు. అసలు సంఘం తర్వాత సంగతి. దేవుని చిత్తానుసారంగా చెదరగొట్టబడడం అనేటువంటి ప్రణాళికలు కనుక వీడుంటే వాడిని బలంగా దేవుడు అభిషేకించి వాడుకుంటాడు. బలమైన సేవ వాడు చేయగలుగుతాడు, బలమైన కార్యాలు దేవుని కూడా చేయగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు చెదరబడినటువంటి ఇజ్రాయేలు జనాంగములో ఒక బలాఢ్యుడు దావీదు లేచినాడు. చెదరగొట్టబడినటువంటి ఆ జాతిలో నుంచి వీరులు శూరులు వచ్చినారు, ప్రవక్తలు వచ్చినారు. చెదిరిపోయినటువంటి అపోస్తలు ప్రాంతాలను కదిలించుకుంటూ వెళ్ళినారు. భూప్రపంచమంతా సువార్త చేత నింపేస్తున్నారు. ఈరోజు నీవు నేను మనమందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనము ఏ స్థలములో ఉన్నా, ఇక్కడికి వచ్చినాం మనం, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చినాం. నాకు మంచిగా హ్యాపీ ఇంటికి పోయి ఉండొచ్చు. ఎందుకు దేవుడు నాకు నా కుటుంబంలోకి వెళ్ళి చెదరగొట్టాడు? ఎందుకు నాకు బయట పడేసిన వాళ్ళకి తీసి? ఎందుకు నాకు ఫ్యామిలీ బంధాలు పెట్టలేడు? ఎందుకు నాకు చుట్టరికాలు పెట్టలేడు? ఎందుకు నాకు నా ప్రాంతం మీద అభిమానం పెట్టలేడు? ఎందుకు నాకు ఈ రకమైన ఈ రిలేషన్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు లేకుండా చేసిందంటే ఆయనకు తెలుసు. మరి ఇటు పిచ్చోడా మంచోడు పోయినా ఆయనకి ఏ రిలేషన్స్ ఉండవు, ఎవడేమన్నా అయితే రేపు ఎవడు వస్తాడో అంటారు కొంతమంది. అది వాస్తవమే. అయితే ఎవడు రాకపోవచ్చు మేబీ. అప్పుడు నేనేమనుకుంటా తెలుసా, దేవా నీ కొరకు అందరిని వదులుకున్నా కాబట్టి నాకు ఎవరు రారని నాకు తెలుసు, నాకు ఇప్పుడు ఇబ్బంది వచ్చింది, బాధ వచ్చింది, ఎవరు సహకరించారని కూడా నాకు తెలుసు, నీవే సహాయం చేయాలంట. చేసి ఆయన చిత్తం లేకపోతే లేదు, ఏమవుతుంది? ఆ స్థాయికి రావాలి. ఎవరు సహాయం లేకపోతే అసలు ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయని కూడా మనం, నాకు ఏ పరిస్థితి రానియాడు దేవుడు, ఏ ఇబ్బందులు రానియాడు దేవుడు. ఒకవేళ వచ్చినా కంప్లీట్గా ఆ దేవుడే రెస్పాన్సిబిలిటీ. నీవు తప్ప నాకు ఆకాశమందు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం ధైర్యం తెచ్చుకోవాలి. దేవా, ఈరోజు భూలోకం అంతటా కూడా చెదిరిపోవాలి కానీ సంఘం సత్యమెరిగిన వారు చెదిరిపోవాలి. గిరిగీశ్వరం దగ్గర ఉంటుంది. అందుకే నేను ఈ స్థలం చూడు ఇంకో స్థలంకి వెళ్ళడానికి చూస్తే ఎప్పటికి స్వార్థ ప్రకటించండి.
ఎంత దూరమైనా పర్వాలేదు, వెళ్తానే ఉంటా. చాలామంది నాకు అంటారు, బ్రదర్ మీరు అసలు గజ్వేల సేవ చేస్తున్నారా లేకపోతే సంగారెడ్డిలో సేవ చేస్తున్నారా? మీరు గజ్వేల సేవ చేస్తారా లేకపోతే వేములవాడలో సేవ చేస్తారా? మీరు గజ్వేల సేవ చేస్తారా లేకపోతే ఎక్కడో తిరుగుతూ ఉంటారు ఏంటండి? ఏ ప్రాంతంలో అసలు మీ యొక్క స్థిరమైనటువంటి నివాసం ఎక్కడ? నిన్న అయ్యగారికి ఇదే క్వశ్చన్ అడిగారు అరవింద్ రాజు. ఆయన మహారాష్ట్ర అన్నాడు, ఎక్కడ పోతే అక్కడ నాది నివాసస్థలం, ఏడుంటే అక్కడ నేను లోకల్. అట్లా అయిపోవాలి మనం. మన పరిస్థితి, మన ప్రాంతాల మీద మనము తీవ్రమైనటువంటి అభిమానం కూడా పెంచుకోవద్దు. థింగ్స్ మీద మనం తీవ్రమైనటువంటి ఎఫెక్షన్ పెంచుకోవద్దు, పరిస్థితుల మీద పెంచుకోవద్దు, మంది మీద పెంచుకోవద్దు, దేని మీద పెంచుకోవద్దు. ఎందుకంటే నీకు ఏ క్షణాన్ని ఎక్కడికి వెళ్ళమంటాడో తెలియదు దేవుడు. ఇమ్మీడియట్ క్షణంలో వెళ్ళిపోగలగాలి. అయ్యో అంతే, ఇది ఉన్నదే, నా ఇల్లు ఉన్నదే, నా పిల్లి ఉన్నదే, నా ఆస్తులు ఉన్నదే, నా బిల్డింగ్ ఉన్నదే, ఎట్లా అంటే వాడు పనికి వెళ్ళి మరి నువ్వు నీ ఇంట్లో ఇల్లు కట్టుకుని ఇంట్లో మంచిగా హ్యాపీగా ఇంట్లో ఉండు, నేను ఇంకొని చూసుకుంటా అంటాడు దేవుడు. బలవంతం చేయడు. నువ్వు ఇల్లు విడిచిపెట్టానంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇంట్లోనే తిని పండుకోరా బాబు, నేను ఇంకొని వాడుకుంటాను అంటాడు. నేను నా స్థలాన్ని విడిచిపెట్టాను, నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, సావు నీ కుటుంబంలో నువ్వు సావు, నేను ఇంకొని చూసుకుంటా అంటాడు దేవుడు. దేవునికి కావాల్సిన వారు చెదరగొట్టినప్పుడు పోవడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావడానికి ఇష్టపడే వాళ్ళు కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనిద్దాం, మన దేవుడు ఏది చేసినా, మనకు చాలా ఇష్టమైనటువంటి మాట 9వ అధ్యాయము 28వ వచనంలో ఏమన్నాడు? తాను ప్రేమించు వారందరికీ అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు మేలు మేలు. హల్లెలూయా. సమస్తము మేలు కలుగుటకే జరుగుచూ ఉన్నవి అన్నాడు. హల్లెలూయా. ఏంటండి ఏముంది మేలు? మనకు కలిగే గాయాల్లో మేలు ఉంటుంది అనుకోవాలి నువ్వు దేవుని ప్రేమించినప్పుడు. నాకు వస్తున్నటువంటి ఇబ్బందుల్లో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏదైనా రావచ్చు, దీని వెనకాల ఏదో ఒక మేలు ఉంది. నాకు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, దీని వెనకాల ఏదో ఒక మేలు ఉన్నది. ఇట్లా అందరికీ జరిగింది. ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనించినట్లయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆ తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయములో 16వ వచనంలో ఏమంటే, నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచి పోయిరి, ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. అంటే నిజానికి దేవుడు నేరం ఎంచాలి. ఒక్క నెట్టి